2.5 ఎకరాల్లో సాగు చేస్తున్న విరజాజి పూల తోటలో మనం ఉన్నాము. ఇక్కడ 2.5 ఎకరాలు నాటు విరజాజి పూలు ఇవి. ఎదురుగా 1 ఎకరంలో హైబ్రిడ్ విరజాజి పూలు కూడా సాగు చేస్తూ ఉన్నారు. విరజాజి ఒకసారి నాటుకుంటే చాలా సంవత్సరాల పాటు దిగుబడి తీసుకోవచ్చు. అయితే నాటుకున్నాక 6 నెలల నుంచి పూల కోత మొదలవుతుంది అనేది ఈ పంట సాగు చేస్తున్న మహిళా రైతు పల్లప్రోలు కనకదుర్గ గారు చెప్తా ఉన్నారు. వీళ్ళు మొత్తం 10 ఎకరాల్లో అనేక రకాల పూలను సాగు చేస్తున్నారు. ఈ విరజాజి పూలు అయితే ఇట్లా విచ్చుకున్నాయి చూడండి. ఈ మధ్య ధరలు లేక ఈ రకంగా వదిలేసామని చెప్తున్నారు. విచ్చుకున్న పూలతో ఏ ఉపయోగం ఉండదు. చూడండి నేలను ఎట్లా కింద పడిపోయాయి, మొత్తం అన్ని రాలిపోయాయి. ఎందుకంటే ప్రతిరోజు మధ్యాహ్నం 4 సాయంత్రం 4 గంటల సమయంలోకి ఈ పూలన్నీ విచ్చుకుంటాయి. అంతకంటే ముందే ఈ పూలను కోసి మార్కెట్కి తీసుకెళ్ళాలి. మొగ్గలుగా ఉన్నప్పుడు మాత్రమే కోసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంది మేడం కేజీ మార్కెట్లో? ఇవాళ 160 రూపాయలు ఉంది. 160 రూపాయలు కేజీ ఉంది. 1 కేజీ పూలను ఇలాంటి మొగ్గలన్నీ కోసి ఏరడానికి మనుషులు చాలామంది అవసరం పడతారు. 1 కేజీ పూలు కోసిన వాళ్ళకు ఎంత ఇస్తారు? కేజీకి 120 రూపాయలు. కేజీకి 120 రూపాయలు ఇస్తారు. ప్రస్తుతానికి 160 రూపాయలు ఉంది. మొన్నటి వరకు 120 రూపాయలు కూడా లేదంట ధర. అప్పుడు పూలు కోయకుండా వదిలేశారు. అందుకనే ఇట్లా విచ్చుకొని కనిపిస్తున్నాయి ఎక్కువగా. అయితే ఒక్కో సీజన్లో మాత్రం పండగలు ఇట్లా శుభకార్యాలు ఉన్న సీజన్లో మాత్రం పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఒక్కోసారి మొన్న శ్రావణ మాసంలో ఒకరోజు 1000 రూపాయలు కేజీ కూడా అమ్మారంట. కానీ అది ఒక్కరోజు మాత్రమే. సగటున మాత్రం 200, 220 రూపాయలు, 180 రూపాయలు ఇట్లా సగటున ధర కేజీకి వెళ్తుంది అని చెప్తున్నారు. కాజా గ్రామము మంగళగిరి మండలము గుంటూరు జిల్లాలో మనం ఉన్నాము. గుంటూరు విజయవాడ పట్టణాలకి సరిగ్గా మధ్యలో ఈ గ్రామం ఉంటుంది.